మెగా ఫ్యాన్స్ అంటే ఇదివరకు అంతా చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి సోదరులుగా నాగబాబు లేకపోతే పవన్ కళ్యాణ, లేకపోతే అల్లు అర్జున, లేకపోతే రామ్ చరణ్, లేకపోతే సాయి ధరమ్ తేజ ఇట్లుండేది. అయితే తర్వాత మెగా ఫ్యాన్స్ అంటే పవన్ ఫ్యాన్స్. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా నడుస్తోంది. ఇప్పుడు వాస్తవంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? తను ఒకటి ఆ మధ్యకాలంలో వీళ్ళు ప్రతి సినిమా ఫంక్షన్లో కూడా పవర్ స్టార్ అని అనడం, ప్రతి హీరో కూడా తమ సినిమా ఫంక్షన్ కంటే పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడటం, అసలు ఆ సినిమా గురించి ఆ సినిమా ఫంక్షన్ పక్కకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు మాట్లాడిందే హైలైట్ అవుతూ ఉండటం. ఇట్లాంటి దశలో 2-3 సార్లు తను కూడా ఆ మాటలు చెప్పి ఇదిగో ఇట్లాగైతే ఈ సినిమా నష్టపోతుంది అని చెప్తూ నేను పవన్ కళ్యాణ్ అంటే మా కుటుంబం, మేమంతా కుటుంబం అని చెప్పడం, అయినా నినాదాలు చేసిన టైంలో అతను మాట్లాడిన మాట అది వైరల్ చేస్తూ అప్పుడు మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏదైతే మొన్నటి సినిమా ఏదైతే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన తరపున పోటీ చేస్తుంటే తనకి ఓటు వేయమని చెప్పలేదు అల్లు అర్జున్, ఇది నెంబర్ 2. నెంబర్ 3, దానికి తోడు అక్కడ ఉన్నటువంటి శిల్పా రవికి వెళ్ళి సంఘీభావం చెప్పాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం చెప్పాడు. అందుకనే జన సైనికులే మెయిన్లీ టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ని. సరే, అల్లు అర్జున్తో పాటుగా చిరంజీవి కుటుంబానికి వచ్చినటువంటి గ్యాప్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి అరెస్ట్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అది అల్లు అరవిందే చెప్పారు, లేకపోతే సురేఖ గారే చెప్పారు, ఓవరాల్గా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం. అదే మామూలుగా వీళ్ళు వెళ్ళినేమో చిరంజీవి, నాగబాబు వీళ్ళు వెళ్ళినేమో అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. అయితే అల్లు అరవింద్ తన బిడ్డను వెంట పెట్టుకుని చిరంజీవి ఇంటికి, నాగబాబు ఇంటికి తీసుకెళ్లడం ద్వారా ఈ వ్యవహారానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ని ఎందుకు కలవలేదు? పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదా? టైం ఇవ్వలేదా? లేదా వీళ్ళు ప్రయత్నించలేదా? ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వెళ్ళారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి రిలీజ్ అయిన తర్వాత వెంటనే బయలుదేరి వెళ్ళారు అక్కడికి హైదరాబాద్. పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసాక అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక్క ట్వీటు చేయలేదు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. చంద్రబాబు మళ్ళీ అల్లు అరవింద్ కుటుంబానికి అల్లు అరవింద్కి ఫోన్ చేసి మాట్లాడారు కూడా. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. అలాగే పవన్ కళ్యాణ్ నిన్న అక్కడికి వెళ్ళారు, పరామర్శిస్తున్నారు, ఇక్కడితో ముగింపు అనుకుంటే ఏం లేదు. పవన్ నిన్న పొద్దున వీళ్ళిద్దరూ వెళ్ళి చిరంజీవి నిన్ను నాగబాబుని కలుస్తున్న టైంలో పవన్ అక్కడ లేకుండా మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చేశారు. అంటే ఈ గ్యాప్ ఇంకా పోలేదా ఏంటనేది తేలాల్సి ఉంది.